కూటమి గ్యారేజ్ ఇక్కడ మైలేజ్ పోతున్న లీడర్లని స్టేట్ లీడర్లుగా మార్చబడును. అవును, మీరు వింటున్నది నిజమే. కనుమరుగవుతున్న లీడర్లని స్టార్ లీడర్లుగా మార్చబడును. టీడీపీ పార్టీ అండ్ కూటమిలో ఉన్న పార్టీలు గత వైఎస్ఆర్సీపీ పాలకులు తప్పులు చేశారని, వాటిని రెడ్ బుక్లో నోట్ చేశామని, తప్పకుండా శిక్షిస్తామంటూ ప్రగర్భాలకు పోయి దీనివల్ల బిల్డ్ అవుతుందని అనుకుంటున్న ఇమేజ్ కాస్త షెడ్డుకు పంపి ఉన్న ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసుకుంటున్నాయి. తప్పు చేస్తే తప్పకుండా దానికి తగ్గ శిక్ష వేయాలి. బట్ ఇక్కడ లైన్ దాటుతూ మరీ రివెంజ్ తీసుకుంటున్నారు కూటమి నాయకులు. దానివల్ల ఏమీ చేయకుండానే వైసీపీకి అమాంతం ఇమేజ్ అయితే పెరిగిపోతుంది. ఇందుకు కొన్ని రిఫరెన్స్ చెప్తాను, వినండి. వల్లభనేని వంశీ గారు గతంలో ఏం చేశారన్నది పక్కన పెడదాం. బట్ కూటమి తీసుకున్న యాక్షన్స్ వల్ల న్యూట్రల్ ఓటర్స్ పర్స్పెక్టివ్లో వంశీ గారి క్లీన్ మైలేజ్ మళ్ళీ వచ్చింది. జనరల్గా వంశీ గారికి ఆ కాన్స్టిట్యున్సీలో మంచి పేరు ఉంది. ఇక కూటమి పెట్టిన టార్చర్స్కి వైసీపీ సింపథైజర్స్లో కూడా వంశీ అంటే ఒక మంచి పేరు ఎస్టాబ్లిష్ అయింది. ఇక దాని తర్వాత అంబటి రాంబాబు గారు, ఈయనకి వైసీపీలో మంచి బ్రాండింగ్ ఉన్నా మిగతా వాళ్ళలో అంత అయితే లేదు. మొన్న ఆయన మీద జరిగిన దాడి, అందులో ఆయన సారీ చెప్పడం, దానికి వివరణ ఇవ్వడం, ఆయన్ని తిట్టడం, ఆయనకి వార్నింగ్లు ఇవ్వడం, అంబటి ఐ డోంట్ కేర్ అంటూ గట్టిగా నిలబడిన విధానం ఆ కమ్యూనిటీలో మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ సీనియర్ పొలిటీషియన్స్ అండ్ న్యూట్రల్ ఎడ్యుకేటెడ్ పొలిటికల్ సర్కిల్స్లో మంచి బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు అంబటి రాంబాబు గారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పౌరుషాల పొరటిగడ్డ పల్నాడు వంతు పిఆర్కే గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. వైసీపీలో ఈయనకి పల్నాడు ప్రాంతంలో మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ స్టేట్ లెవెల్లో అంత వినిపించే పేరైతే కాదు పొలిటికల్ సర్కిల్స్లో. బట్ ఈయన్ని ఆ మర్డర్ కేసులో జైల్లో వేసిన తర్వాత స్టేట్ మొత్తం ఒక్కసారిగా డిబేట్స్ అండ్ ఆయన గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఆయన్ని కూడా స్టేట్ లెవెల్లో హైలైట్ చేస్తూ ఇమేజ్ని బిల్డ్ చేసేశారు. ఇలా ఏదో చేద్దామని ఇంకేదో అయిపోయి చివరికి అబాస్ పాలవుతున్నారు కూటమి లీడర్స్. మరోపక్క ఇటుక పేరుస్తూ జగన్ 2029 గోడను కట్టడానికి జగన్ బలంగా పునాదులు అయితే వేస్తున్నారు. మరోపక్క క్యాడర్ కూడా వారిపై జరుగుతున్న దాడులతో ఇంకా కసిగా పనిచేస్తున్నారు. మొత్తంగా బలంగా ఉండాలి అంటే కలిసి ఉండాలంటూ క్యాడర్ కూడా వారి తప్పులను సరిదిద్దుకుంటూ ఎలక్షనే లక్ష్యంగా గెలుపే అంతిమ అస్త్రంగా పనిచేస్తున్నారు. ఏమంటారు? కూటమి ఆపరేషన్ రివెంజ్ పాస్ అయినట్టేనా మరి, లేక ఫెయిల్ అయినట్టా?